అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సిఐటియు గవర్నకల్ మండల కమిటీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మల్లేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన అన్నగారికి అందరికీ కూడా పేరు పేరున జైలుని తెలియజేస్తున్నారు. నా ఆత్మబంధువులందరూ కూడా పేరు పేరున జైలుని తెలియజేస్తున్నారు. మిత్రులారా, అసలు దేశంలో ఏం జరుగుతుంది, మనం ఎందుకు ఈ సమావేశాలు పెట్టాల్సి వస్తుంది, రానున్న కాలంలో మనం ఉద్యమాలని ఉధృతం చేయాల్సిన అవసరం ఎందుకున్నది అనేది మనందరిపై నాయకులుగా, సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళుగా, సామాజిక స్పృహ కలిగిన వారిగా మనందరిపై ఉన్నదనేది సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఈ దేశ ప్రజలను ఈ బీజేపీ ప్రభుత్వం పండులు కట్టే యంత్రాలుగా మార్చాలన్నదే వారి యొక్క అంతిమ లక్ష్యం. వారు ఈ దేశ ప్రజల సౌఖ్యం కోసం కానీ, దేశ ప్రజల ఉన్నత కోసం కానీ, దేశ సమగ్రత కోసం కానీ ఏమాత్రం చేయరు. వాళ్ళు మతాలు అంటారు, ఇంకేదో అంటారు. మనమంతా హిందువులమే. మరి హిందువులు అనేవారు వాళ్ళు హిందువులా? మరి వాళ్ళు హిందువులు అయినప్పుడు వాళ్ళకి ఆర్య సమాజం ఎందుకు వాళ్ళకి ప్రత్యేక సంఘాలు? మనందరం బంధువులు అయినప్పుడు మన దగ్గర కుల వ్యవస్థ ఎందుకని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను మిత్రుల. అయితే విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఏదైతే స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండేదో ఆ వర్ణ వ్యవస్థ ఆధునికమైనదే ఈ కార్పొరేటీకరణ. ఎందుకంటే మిత్రులారా, రాజ్యాంగానికి ముందు, స్వాతంత్రానికి ముందు ఈ దేశంలో ఉండబడిన కార్మికులైన, శ్రామిక వర్గాలైన, అటువంటి ఉత్పత్తికి కారకులైనటువంటి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగానికి ముందు చదువుకునే హక్కు లేదు, ఆస్తి కలిగే హక్కు లేదు, సామాజిక న్యాయం పొందే హక్కు లేదు, ఆత్మగౌరవంతో జీవించే హక్కు లేదు. ఎప్పుడైతే భారత స్వాతంత్రం వచ్చిందో, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, అప్పుడు ఈ దేశ ప్రజలకి అందరికీ చదువుకునే హక్కు వచ్చింది, సామాజిక న్యాయం పొందే హక్కు వచ్చింది, ఆత్మగౌరవం పొందే హక్కు వచ్చింది. ఇది భరించలేని ఆ మనవాదులు, ఆ కార్పొరేటీకరణ వారు ఏం చేస్తున్నారంటే, ఈ దేశంలో ఒక ఈవీఎం స్ట్రాటజీతో, ఒక రకమైన మాయాజాలంతో ప్రభుత్వాలకు ఏర్పాటు చేసి ఈ దేశ ప్రజలందరి జీవితాలను భ్రష్టు పట్టించడానికి, మన ప్రాణాలు దోసుకోవడానికి, దేశాన్ని దోపిడీ చేయడం కోసం, దేశ ప్రజల్ని ఆగం చేయడం కోసం రకరకాల కుట్రలు పన్నుతున్నారు మిత్రులారా. ఈ కుట్రలన్నింటినీ పసిగట్టడం అనేది చాలా మనకి ఒక నాయకులుగా, ఒక ప్రజా సంక్షేమం ఆలోచించేవాళ్ళుగా మనకి చాలా శుభపరిణామం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. వారు ఏం చేస్తున్నారు, ఈ దేశంలో ఏం జరుగుతుంది? 13 లక్షల కోట్ల మాఫీ చేసింది. ఎవరికి? కార్పొరేట్ శక్తులకు. ఎవరికి ఆ సొమ్ము? మనం ఆ 13 లక్షల కోట్లు కింద ఈ దేశంలో పెట్టుబడులు పెడితే, ఈ దేశంలో అభివృద్ధి చేస్తే, ఈ దేశంలో పేదరికం ఉండదు, నిరుద్యోగం ఉండదు, అనాగరికం ఉండదు. ఏ తల్లి కూడా ఆరోగ్యం అందక చచ్చిపోదు, ఏ పిల్లవాడు కూడా నిరుద్యోగ సమస్యతో బాధపడదు. కానీ ఈ దేశంలో విదేశీయుల కన్నా ఘోరంగా ఈ మనువాదులు పరిపాలిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. మనము నిజంగానే ఇప్పటికీ లేట్ ఏం కాలేదు, అఖిలపక్షం కూడా క్షేత్రస్థాయిలోకి పోవాలి. అసలు ఏం జరుగుతుంది దేశంలో? నిన్ను ఎవరు దోపిడీ చేస్తారు? నీ భవిష్యత్తు ఏంది? నీకెందుకు ఈ నిరంకుశ పాలన ఎదురవుతుంది అనేది మనమందరం కూడా నిరంతరం చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. ఏదైతే భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, సామాజిక న్యాయం కోరుకుంటుందో ఆ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఈ మనువాద శక్తులు కుట్రపడుతున్నాయని, ఈ మత్తులో దిక్కుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులారా. మనమంతా హిందువులమే, ఎవరు కాదన్నారు? మరి హిందువులు అయినప్పుడు, బంధువులు అయినప్పుడు ఎందుకు ఈ వివక్షలు కొనసాగుతున్నాయి? ఎందుకు ఈ మీద నీచ నికృష్ట రాజకీయాలు మా మీద చేస్తున్నారు? పెట్రోల్ ధర 70 రూపాయల నుంచి 100 రూపాయలు పోతుందా? ఏమది జిఎస్టీ, సిజిఎస్టీ అసలు మనం ఇక జీవితంలో కోరుకునే విధానాలు లేవా? మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమానికి మొత్తం కట్ చేసాడు. మరి ఎడిపోతుంది ఈ పన్నులు కడుతున్నాం, ఈ డబ్బులు కడుతున్నాం, ఈ ఆస్తులు, ఈ సంపద మొత్తం ఎడిపోతుంది. ఎవరి కబంధస్థాల్లో పోతున్నాయి? ఎందుకు పోతున్నాయి ఆ కబంధస్థాల్లోకి? వారు ఏంది దేశానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తుల్ని నిర్మిస్తున్నారు అనేది కూడా భయం కలుగుతున్నది మిత్రులారా. కాబట్టి అన్నలు, కాంగ్రెస్ పార్టీ అయినా, కమ్యూనిస్టు సహోదరులైనా, ఇంకా ఎవరైనా కూడా మన దేశ ప్రజల్ని, మన భావితరాలని కాపాడుకోవాలంటే ఫస్ట్ మనం భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనుస్మృతిని, మనువాదాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన అందరం కూడా ఐక్యతతో పోరాడాలని మీ అందరికీ పేరున మనం ఏదైనా మతాన్ని చంపి మనిషిని బ్రతికిద్దాం.
మతం కోసం మనిషిని చంపితే అది మంచిది కాదు. ఒక బంగ్లాదేశ్, ఒక పాకిస్తాను, ఇతర దేశాల మాదిరిగా వైలెన్స్, హింసాత్మకమైన ఘటనలు జరుగుతాయి. కాబట్టి మానవత్వం, సమత, మమత, సామాజిక పరివర్తనం కొరకు మనందరం కూడా ఏకదాటిపై కృషి చేయాలని, ఈ విధానంలో నేను మీ అందరికీ బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మీకు ఎల్లవేళలా నేను మీలో మమేకమై నేను కృషి చేయడానికి, మా పార్టీ కూడా కృషి చేయడానికి సంసిద్ధంగా ఉంటుందని మీ అందరికీ ఐక్యభావం తెలియజేస్తూ అందరికీ పేరు తెలియజేస్తాను.